వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూడొచ్చు. గత 2-3 డేస్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్స్ గురించి వరుసగా వార్తలు అయితే వస్తున్నాయి. అవి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు అంటూ ఈరోజు మనకు వెలుగు దినపత్రికలో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ వచ్చింది. తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆర్టికల్లో కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు 25,000 వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం అంటూ ఈ వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దాం. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయడానికి సర్కారు సమాయత్తమవుతుంది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు అయితే కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలు ఆల్రెడీ మనకు సేకరిస్తున్నారు. గ్రూప్ 1కి సంబంధించి ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ దశలో ఉంది. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక మిగతా విషయాలకు వస్తే కొత్త రిక్రూట్మెంట్లపై కమిషన్ దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అగ్రికల్చర్, విద్యాశాఖతో పాటు పలు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు సేకరించింది. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా మనకి రోస్టర్ పాయింట్ల డాటా కూడా కలెక్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద 60,000కు పైగా నియామకాలు ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్లో కంప్లీట్ అయింది. డిసెంబర్లో 2 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటిలోపు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచనలో సర్కారు ఉంది. మొత్తం మీద మనకు డిసెంబర్ వరకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నేను మీకు అంతకుముందు వీడియోస్లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాను. అంటే మనకు ఎప్పుడైనా జనరల్గా డిసెంబర్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. సో ఈసారి కూడా ఆ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అప్పట్లోపు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచనలో సర్కారు ఉంది. ఈ క్రమంలో కనీసం ఇక్కడ చూడండి మీకు 25,000 పోస్టులనైనా భర్తీ చేయాలనే భావిస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖలో మనకు 17,000 ఖాళీలు ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. మొన్న మనకి న్యూస్ ఆల్రెడీ వచ్చింది. ఇది కూడా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మనకు నిన్న ఈనాడులో 12,000 వేకెన్సీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో, మొత్తం మీద 17,000 కాకపోయినా 12 నుంచి 15,000 మధ్య ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ అయితే తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక వివిధ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఒకటి, సర్కారు బడుల్లో టీచర్ పోస్టులు డిఎస్సికి సంబంధించి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిసెంబర్లో. అదేవిధంగా డిప్యూటీ డిఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు, ఇవి కూడా క్లియరెన్స్ ఉన్నాయండి ఈ పోస్టులకు. గతంలో ఒక 3-4 మంత్స్ బ్యాక్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇది డిప్యూటీ డిఓ నోటిఫికేషన్కు సిద్ధంగా ఉండండి అని. సో అది కూడా మనకు ఈ వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక డైట్, బిఎడ్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా ఫిలప్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎస్సీఆర్టీలో ఖాళీలు నింపాలని ఈ మొత్తం మీద టీజీపీఎస్సీకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నట్టే మనం ఇక్కడ భావించాలి. డిప్యూటీ డిఈఓ, డైట్, బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్, ఎస్సీఆర్టీ ఖాళీలు, ఇవన్నీ కూడా టీజీపీఎస్సీ భర్తీలోకి వస్తాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం మీద ఆయా డిపార్ట్మెంట్లు ఈ నోటిఫికేషన్లు ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు మనము భావించవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక దీంతో పాటు హెల్త్ శాఖతో పాటు మనకు అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఇది కూడా చాలా రోజుల నుండి నోటిఫికేషన్ ఇవ్వాలనేది డిమాండ్ ఉంది యూనివర్సిటీల్లో. సో దాంట్లో ఒక కొత్త ఇష్యూ వచ్చి, అంటే మనకి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో మరి వాళ్ళ రిప్రజెంటేషన్ వెళ్ళడం వల్ల కొంత డిలే ఉంది. సో దీనికి కూడా మరి కొన్ని పోస్టులు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు యూనివర్సిటీలో అది కూడా చూడాలి. అక్కడ కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ మనకి నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో, నవంబర్ అంటే మనకి లోకల్ ఎలక్షన్స్ కోడ్ కూడా ఉంది కాబట్టి అది మరి ఆ నోటిఫికేషన్ అంటే ఆ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. కానీ అది కంప్లీట్ అయిన తర్వాతనే మనం నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం మీద డిసెంబర్లో మాత్రం మ్యాక్సిమం నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మనం గమనిస్తే గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ పాత రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని కూడా నేను మీకు గతంలో 2 వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. గ్రూప్స్ నోటిఫికేషన్లు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదని. సో మొత్తం మీద మనకు నోటిఫికేషన్లు రావడానికి దాదాపుగా దాని ప్రక్రియ అయితే మనకు కంప్లీట్గా సాగుతుందండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం డిలే అయినా కూడా, అటు ఇటు అయినా కూడా మొత్తం మీద మనకు నోటిఫికేషన్లు త్వరలోనే ఒక 20-25,000 పోస్టుల భర్తీ కోసము ఆయా డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ప్రిపరేషన్ ఎవరైతే ఇంకా నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేది పెట్టుకోకండి. డెఫినెట్గా ఒక దఫా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు.
మీ ప్రిపరేషన్ మీరు ఏ పోస్టులకైతే పోటీ పడుతున్నారో గ్రూప్స్ కావచ్చు, అటు పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా తప్పకుండా నేను మీకు ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇంకా మీరు మరి శిక్షణ తీసుకోవడమా లేదా ఓన్ ప్రిపరేషనా, మీరు ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించి ఒక ప్లానింగ్ ప్రణాళిక, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రిపరేషన్లో అవి కూడా మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్లో మీకు జీకే, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా దాదాపు 3000కు పైగా ప్రశ్నలు ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మిగతా ప్రశ్నలు కూడా మీకు తొందరలోనే నేను అప్లోడ్ చేస్తున్నాను. డే టు డే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా వస్తున్నాయి, మీరు చూడండి, అవి కూడా ఫాలో కండి. ఎందుకంటే ఏది కూడా మిస్ కాకుండా ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉంది. రాబోయే నోటిఫికేషన్లకు మ్యాక్సిమం మెటీరియల్ మీకు అందించాలి. కొంచెం ప్రాక్టీస్ బిట్స్, క్వశ్చన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి మీరు ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో మరి ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.